హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి యొక్క కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదే చింత చిగురు రొయ్యల కర్రీ. చింత చిగురు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. చూసుకునే ముందు నేనైతే చిన్నది ఒక మాట అయితే చెప్తాను. నేనైతే ఫస్ట్ చింత చిగురు కర్రీయే చేద్దాం అనుకోని పోపు దినుసులు వేశాను. అదేనండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాను. రొయ్యలు వేసుకునేటప్పుడు తాలింపు గింజలు వేసుకోకపోయినా పర్లేదు. తాలింపు గింజలు అంటే పోపు దినుసులు వేసుకోకుండా మసాలా దినుసులు ఉంటాయి కదా, యాలుక్కాయలు, లవంగాలు అవి వేసుకుంటే సరిపోతుంది, దాల్చిన చెక్క. నేను కాకపోతే ఫస్ట్ చింత చిగురు కర్రీ చేద్దాం అనుకున్నాను. ఈ లోపులో నాకు రొయ్యలు గుర్తొచ్చాయి. రొయ్యలు వేసుకుందాం అనిపించేసి రొయ్యలు అయితే యాడ్ చేసేసాను. ఇట్లా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం అయితే పసుపు వేసుకొని అయితే తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత కొంచెం వేగనియాలి. ఎందుకంటే ఆనియన్ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం త్వరగా మగ్గటానికి అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అయితే కొద్దిసేపు అట్లా ఉంచేసుకొని కొంచెం వేగనిద్దాము. మధ్య మధ్యలో ఆనియన్స్ అయితే మాడకుండా తిప్పుకుంటూ ఉందాము. ఈ విధంగా మధ్య మధ్యలో ఆనియన్స్ని తిప్పుకుంటూ ఉండాలి. ఆనియన్స్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ వేగే వరకు తిప్పుకోవాలి. గోల్డెన్ ఫ్రై అయితే అవ్వాలి. గోల్డెన్ ఫ్రై మరీ హెవీ గోల్డెన్ ఫ్రై కాదు, లైట్ గోల్డెన్ ఫ్రై అయితే రాయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత నాకు ఇప్పుడే రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు యాడ్ చేసుకుందాం అనేసి థాట్ అయితే వచ్చింది. ఇదిగో ఫ్రిడ్జ్లో నుంచి అయితే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు తీసుకొని మీకు చూపిస్తున్నాను కదా, ఆవిళ్ళు పట్టుకున్నాను. ఆ రొయ్యలు అయితే ఆవిళ్ళు పట్టుకున్న రొయ్యలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, నేను పచ్చి ధనియాల పేస్టు, ఉల్లిపాయ వేసి అయితే పట్టుకొని ఉంచుకుంటాను, అది వేరే. అది కూడా వేసేసి కళాయి తిప్పుతున్నాను. ఇలా కళాయి తిప్పుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా అయితే చూసుకుంటూ ఉండాలి. ఈ రొయ్యల్లో ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆవిళ్ళు పట్టి ఉంచుకున్న రొయ్యలు. ఈ రొయ్యలు కొంచెం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా చూపించిన విధంగా అయితే తిప్పుకుంటూ ఉండాలి. నేను సంవత్సరానికి సరిపడా చింత చిగురు అయితే ఇలా నిల్వ చేసుకుంటానండి. ఉప్పు, పసుపు కలిపి స్టాక్ అయితే పెట్టుకుంటాను చింత చిగురు. ఈ చింత చిగురు ఆల్రెడీ మగ్గిన చింత చిగురే కాబట్టి రొయ్యలు వేగిపోయిన తర్వాత కొంచెం ఈ చింత చిగురుని వేసుకొని అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చింత చిగురు తిప్పుతూనే ఉండాలి. చింత చిగురు వేసుకున్నాక తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండాలి. తర్వాత కొద్దిగా ఇందులో కారం అయితే మనం వేసుకోవాలి. సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. పులుపు కాబట్టి చింత చిగురు కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. స్పైసీగా వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే రొయ్యల కర్రీలో స్పైసీగానే ఉంటే బాగుంటుంది. ఈ విధంగా అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా వేగిపోయింది చూడండి. వేగిపోయిన తర్వాత అయితే ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఎప్పుడైనా మీకు ఆ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను ధనియాల పొడి ఎలా వేయించుకొని పట్టుకుంటానో చూపిస్తాను. తర్వాత కొంచెం నీళ్ళు పోయాలి. డ్రైగా కూడా ఉంచుకోవచ్చు. డ్రైగా తినే వాళ్ళకైతే ఓకే. మా ఇంట్లో అయితే కొంచెం గుజ్జుగా కావాలని అనుకుంటారు. నాకైతే డ్రైగా ఉన్న ఇష్టమే. మా ఇంట్లో కొంచెం ఇట్లా గ్రేవీ లాగా ఉండాలని చూస్తారనమాట. నేను అందుకే ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఎలా కావాల్స్తే అలా వేసేసుకోండి, అది మీ చాయిస్. ఇదిగో ఈ విధంగా అయితే చింత చిగురు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది హెల్త్కి. రొయ్యలు ఎందులో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని అయితే మనం ఇప్పుడు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా అయితే ఆయిల్ ఏర్పడుతుంది కదా, అప్పుడు పర్ఫెక్ట్గా కుకింగ్ అయినట్లు అనమాట. దీనిని మనం అలా తిప్పుకొని వేసేసి ఇంకా మనం స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ విధంగా పర్ఫెక్ట్ అయిపోయింది ఇది కరెక్ట్గా. ఈ రొయ్యల కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి, ఈ విధంగా చింత చిగురు రొయ్యల కర్రీ. కానీ తాలింపు గింజల బదులు మనం లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఆకు అలా యాడ్ చేసుకోండి. మసాలా దినుసులు నేనైతే ఫస్ట్ చింత చిగురు కర్రీ చేద్దామనేసి అయితే అవి వేసుకున్నాను. తర్వాత రొయ్యల కర్రీ చేసేసాను, చింత చిగురు రొయ్యల కర్రీ. ఈ విధంగా అయితే టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మధ్యలో మనం ముక్క ఉడికిందో కూడా లేదో చూసుకోవచ్చు. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడకాలని చూపిస్తున్నాను ఇక్కడ. నా కర్రీ అయితే అయిపోయింది. మీకు ఈ విధంగా అర్థం అవ్వటానికి అనేసి నేను చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. స్పైసీ ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి స్పైసీగానే ఉంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వంటకాలు ఈ విధంగానే కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను.
దానికోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ధన్యవాదములు. బాయ్ బాయ్. ఈ విధంగా పర్ఫెక్ట్గా కుకింగ్ అయిపోయింది. రొయ్యల కర్రీ ఎమ్మీగా ఉంది. ధన్యవాదములు.